మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రాయికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. ప్రత్యేకతతో పాటు అడ్రస్ కూడా చెప్పేస్తాను. శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగ దేవస్థానం అనమాట. ఇది శంకరపల్లిలో హైదరాబాద్లో అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్ మీద హనుమంతుని స్టాచ్యూ పక్కనే కట్అవుట్తో అడ్రస్ అయితే చూపిస్తుంది. ఆ పక్కనే ఉన్న ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే మనకి దేవాలయం వచ్చేస్తుంది. ఇక్కడికి రాగానే ఫస్ట్ టాయిలెట్స్ అనేది ఉంది. ఇంత చిన్న టెంపుల్లో కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, విచ్ ఈజ్ ఏ బెస్ట్ వన్. అండ్ మెయిన్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దర్శనం చేసుకుందాం చూస్తే ఇక్కడ మనకు ఒక కట్అవుట్ అయితే ఉంది. అదే మనకి ఆలయ వేళలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అని. నేను లక్కీగా ఆ దేవుని బ్లెస్సింగ్స్తో ఉదయం 6 లోపు అయితే వెళ్ళిపోయాను. నేను నార్మల్గా 6 లోపు వెళ్ళిపోయాను, కానీ ఇక్కడ 6 గంటలకే అభిషేకాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దేవుని అనుగ్రహం ఉందని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ అభిషేకం చేసే టైంలో నేను అక్కడ ఉండడం, నా చేతితో కూడా నేను పంచామృతాలు ఇవన్నీ అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఆ స్వామిని అలంకరించడం ఇదంతా దగ్గరుండి చూస్తుంటే నాకు చాలా మనస్తృప్తిగా అనిపించింది. వీలైతే మీరు కూడా ఉదయం 6 గంటలకి వెళ్ళి మీరు కూడా అభిషేకంలో పాల్గొని ఆ అలంకరణ చూసి దేవుని సన్నిధిలో హ్యాపీగా అయితే ఉండండి. అలాగే బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ పక్కన మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం అని అయితే ఉంది. అక్కడ మనకి శివుని విగ్రహం కూడా ఉంది. మీరు కొబ్బరికాయ కొట్టి ఆ శివుని మీద అభిషేకం అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందాకలో ఒకటి చెప్పాను, ఇక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయికి ఒక స్పెషాలిటీ ఉంది, ప్రత్యేకత ఉందని. అది ఇదే. ఇక్కడ మనకి శ్రీ కాలభైరవ టెంపుల్ దగ్గర ఒక రాయి అయితే ఉంది. ఈ రాయి మీద మీరు చెయ్యి వేసుకొని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ రాయి కనుక తిరిగింది అంటే మీ కోరిక నెరవేరుతుందని అర్థం. అది ఫాస్ట్గా తిరిగితే ఫాస్ట్గా, స్లోగా తిరిగితే స్లోగా అనమాట. నేను కూడా రాయి మీద చెయ్యేసి కోరిక అయితే నెరవేరుకున్నాను. ఆ రాయి తిరిగిందా లేదా అన్నది అయితే నేను చెప్పకూడదు, ఏ కోరిక కోరుకున్నాను అనేది అయితే మీకు చెప్పకూడదు. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే